2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీ సౌమ్య. నేను ఈథేమ్స్ బిజినెస్ స్కూల్లో బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అలాగే చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికోసం వీ హ్యావ్ అన్ ఇండస్ట్రీ లీడర్, ఫార్మర్ ఏరియా మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ ఈవై and the chairman of ETHAMS Business School, Mr. Kali Prasad Gariraju garu, joining us today. So, sir, industry lo oka 35 years experience, global consultancy experience tho unnaru, and sir chaala peda MNCs toti, large Indian companies toti kuda work chesaru. Ee roju manam India lo యూజీ డిగ్రీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది అంటే డెవలప్ అవుతున్న ఏఐ అండ్ టెక్నాలజీస్ తోటి ఇండస్ట్రీస్ నీడ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి, అలాగే దానికి తగ్గట్టు స్టూడెంట్స్ వాళ్ళని ఎలా డెవలప్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో నా ఫస్ట్ క్వశ్చన్ మీకు, ఇప్పుడు ఏఐ అండ్ టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అవుతుంది అండ్ దానివల్ల ఐబిఎం, గూగుల్ ఇలాంటి పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ హైరింగ్ ప్రాసెస్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ చూసి హైర్ చేసుకోవడం బదులు వీళ్ళ స్కిల్స్, సర్టిఫికేషన్స్ ఇట్లాంటివన్నీ చూసి హైర్ చేసుకుంటున్నారు. సో ఇదే కానీ కంటిన్యూ అయితే ట్రెడిషనల్గా కొనసాగుతున్న డిగ్రీ ప్రోగ్రామ్స్ కానీ వాటన్నిటిని ఎలా డెవలప్ చేయాలి, వాటిలో ఎలాంటి చేంజెస్ రావాలని మీరు అనుకుంటున్నారు? థ్యాంక్ యూ శ్రీ సౌమ్య. ఈ రోజుని లాస్ట్ 4 ఏళ్ల క్రితం నుంచి ఈ జెన్ ఏఐ వచ్చి మొత్తం ఎడ్యుకేషన్ ఫీల్డ్ని కంప్లీట్గా మార్చేసింది. స్టూడెంట్స్ ది వే దే ఆర్ లెర్నింగ్, అలాగే కాలేజ్ కూడా ది వే దే ఆర్ టీచింగ్. అండ్ వీళ్ళ డిగ్రీ అయిన తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళలో ఏం చూస్తున్నారు, మన కాలేజీలో మనం వాళ్ళకి ఏం నేర్పుతున్నాం, అలాగే స్టూడెంట్స్ ఏం నేర్చుకుంటున్నారు, వీటిలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఒక స్టాటిస్టిక్స్ చూస్తే ఇండియాలో ప్రతి సంవత్సరం 1 crore, 1 కోటి మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు కాలేజెస్ నుంచి డిగ్రీ చేసి. ఆ 1 కోటి మందిలో ఒక 20 లక్షల వరకు ఈ మెడిసిన్, ఇంజనీరింగ్ చేస్తారు. వాటి ఇష్యూస్ వేరే ఉన్నాయి. బట్ ఇవాళ మనం ఏంటంటే ఈ నాన్ ఇంజనీరింగు, ఈ నాన్ మెడిసిన్ డిగ్రీ చేసేవాళ్ళు ఉన్నారు. అది మ్యాక్సిమం ఆల్మోస్ట్ 80 lakhs గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు ప్రతి సంవత్సరం. అందులో ఒక 20 లక్షల మంది, 25 లక్షల మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, హైయర్ స్టడీస్కి వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా దే లుక్ ఫర్ జాబ్స్. కానీ ఇండియాలో ఈ రోజుని ఈ ప్రతి సంవత్సరం 70-80 లక్షల కొత్త జాబ్స్, మంచి జాబులు వస్తున్నాయా అంటే రావట్లా. జాబులు వస్తున్నాయి కానీ మంచి జాబులు రావట్లా. మంచి జాబులు అంటే ఏంటి? ఒక మంచి పెద్ద కంపెనీలో కనీసం ఒక 30-40 వేలు జీతంతో మంచినో ఎంఎన్సీ కంపెనీ అనో, కన్సల్టెన్సీ కంపెనీ అనో, అంటే వెరీ వైట్ కలర్ జాబ్స్ అనమాట. వాటి గురించి వాళ్ళు వస్తాయి. కానీ అవన్నీ ఏంటంటే ఒక మేబీ 5 లక్షలు 10 లక్షలు వస్తాయి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? సో వీళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు చదువుకున్నది ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవ్వట్లా. దానివల్ల వాళ్ళు దే టెన్ టు బికమ్ ఈ డెలివరీ బాయ్స్. ఇప్పుడంతా ఈ కామర్స్ కంపెనీ వచ్చిన తర్వాత ఈ ఫుడ్ డెలివరీ బాయ్స్, అమెజాన్ డెలివరీ బాయ్స్, లేకపోతే గవర్నమెంట్ ఏమన్నా చిన్న కానిస్టేబుల్ పోస్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ క్వాలిఫికేషన్ కావాలి 10th క్లాస్, కానీ డిగ్రీ వాళ్ళు చదువుకున్న కూడా అప్లై చేస్తుంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ అండర్ ఎంప్లాయ్మెంట్ యాప్ అనమాట. సో దీనికి అడ్రస్ చేయాలంటే ఒక పక్కన ఇండస్ట్రీ కూడా చాలా డిమాండ్ ఉంది మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళకి. కానీ ఆ డిమాండ్ ఎందులో ఉంది? వాళ్ళు ఏమడుగుతున్నారు? వాళ్ళు నువ్వు డిగ్రీ చేసావంటే, డిగ్రీ అంటే రెండు బోదర్. నువ్వు బీకామ్ చేసావా, బీబీఏ చేసావా, బీసీఏ చేసావా, ఆర్ ఈవెన్ ఇంజనీరింగ్ చేసావా కానీ పట్టించుకోరు. బట్ ఆర్ యూ అన్ ఎక్స్పర్ట్ ఇన్ అకౌంటింగ్లో కానీ, ఈ ట్యాక్సేషన్లో కానీ, మార్కెటింగ్లో కానీ, సైబర్ సెక్యూరిటీలో కానీ, డేటా సైన్స్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ, ఆ ఎక్స్పర్టైజ్ నీకు ఉందా లేదా చూస్తారు. అది ఉంటే నీ జాబ్ దొరుకుతుంది. లేదు నేను బీబీఏ చేశాను, లేకపోతే నేనేమో బీకామ్ చేశాను, లేకపోతే నేను డిగ్రీ చేశాను, ఇంజనీరింగ్ చేశానంటే, ఇఫ్ యూ డోంట్ ప్రూవ్ దట్ యు ఆర్ గుడ్ ఇన్ వన్ సబ్జెక్ట్,
దట్ ఐఎమ్ గుడ్ ఇన్ దట్ ఏరియా, యూ వోంట్ గెట్ ఎ గుడ్ జాబ్. సో నేను చెప్పేది ఏంటంటే నీ క్వశ్చన్కి, ఈ అన్ని కంపెనీస్ కూడా, ఇండియన్ కంపెనీస్ కానీ ఎంఎన్సీ కంపెనీస్ కానీ, వీళ్ళందరూ కూడా వాట్ దే ఆర్ లుకింగ్ అట్ ఈస్ ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్స్. జనరల్ డిగ్రీకి పెద్ద డిమాండ్ లేదు, ఉండదు కూడా ఫ్యూచర్లో. అలాగే ఇప్పుడు ఈ ఏఐ కానీ ఇవన్నీ అగైన్ రావడం వల్ల లే ఆఫ్స్ అనేవి కానీ లేకపోతే జాబ్ రోల్స్లో చేంజెస్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోయినాయి, అవి చాలా చూస్తున్నాం. సో ఇలానే కానీ కంటిన్యూ అవుతూ ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా జాబ్స్ తగ్గిపోవడం ఆర్ ఇంకా చేంజెస్ రావడం, అండ్ దీనివల్ల తర్వాత చేంజెస్ ఏముంటాయి, లైక్ ఇప్పుడే బయటికి వెళ్తున్న జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళు ఎలా డెవలప్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ఎలా ఉండాలి? ఏఐ రావడం వల్ల జాబ్స్ కట్ అయిపోతాయని ప్రతి వాళ్ళు భయపడుతున్నారు అక్రాస్ ద వరల్డ్. కానీ ఏఐ వల్ల జాబ్స్ కట్ అవ్వవు, జాబ్స్ మారుతాయి. ఓకే, రొటీన్గా చేసేవాళ్ళు, నాకేదో ఇది వచ్చు నేను రాసి చేస్తాను, లేకపోతే ఏవో క్లరికల్గా పనిచేసేవాళ్ళు నేనేవో 2-3 స్టెప్స్ చేస్తాను అని అనుకునే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, అయిందా? అంతేగాని ఇఫ్ యూ నో హౌ టు యూజ్ ఏఐ, ఇఫ్ యూ నో హౌ టు బికమ్ ఎ బెటర్, మోర్ క్వాలిఫైడ్, ఓకే, మోర్ ప్రొడక్టివ్, మోర్ capable by using all the AI tools, then you have better jobs. There will be a lot of jobs available. ఇవన్నీ ఏంటంటే ఈ రొటీన్ నాన్ వాల్యూ యాడింగ్ యాక్టివిటీస్ అంటారు, అవి చేసి అటువంటివి కొంచెం డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ ఆటోమేటిక్ చేసేస్తారు. ఈ ఏఐ ఏజెంట్స్ వస్తున్నారు, ఆ ఏఐ ఏజెంట్సే ఆ పనులు చేసేస్తాయి. ఇప్పుడు మా సెక్రటరీ ఉందనుకోండి, మా సెక్రటరీకి నేను లెటర్ డిక్టేట్ చేసి తను ఏదో నాకు టైప్ చేసి ఇచ్చేది అదంతా అవసరం లేదు. నేను మాట్లాడేస్తే ఏ ఏజెంట్ రికార్డ్ చేసేస్తుంది, అది ఎడిట్ కూడా చేసేస్తుంది, ప్రాపర్గా ఎలా కావాలో కూడా చేసేస్తున్నారు. ఇప్పుడు మా సెక్రటరీకి ఓన్లీ అదా క్యాపబిలిటీ ఉంటే కనుక, లైక్ ఇన్ ద పాస్ట్ స్టెనోగ్రాఫర్స్ ఉండేవారు, ఇప్పుడు ఎవరు లేరు స్టెనోగ్రాఫర్స్, ఇప్పుడు ఎవరు ఉపయోగించట్లే. సో ఆ విధంగా అనమాట ఇలా మార్పులు వస్తాయి, కానీ జాబ్లు మాత్రం పోవు. సో ఫండమెంటల్ ఏంటంటే యూ లూజ్ ద జాబ్ ఇఫ్ యు ఆర్ నాట్ నోయింగ్ వాట్ టు యూజ్ ది ఏఐ. AI will not replace your job, but the person who knows how to use AI, he will replace the job of the person who doesn't know how to use AI. ఆ మార్పులు వస్తాయి, అంతకుమించి ప్రాబ్లం లేదు. సో సార్, మీరు ఒక ఇండస్ట్రీ లీడర్ అండ్ ఆల్సో ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్కి చైర్మన్. సో మీ ఒపీనియన్లో ఎడ్యుకేషన్కి అండ్ ఎడ్యుకేషన్ తర్వాత స్టూడెంట్స్ చేసే జాబ్స్కి మధ్య ఏం గ్యాప్ ఉంటుంది? లైక్ ఇంకా వాళ్ళని ఏమేమి నేర్చుకుంటే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ మీట్ అవ్వగలరు? ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే చాలా ప్రాబ్లం ఉంది. ఈ డిగ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా మెడిసిన్ చేశారనుకో, మెడిసిన్లో టీచర్స్ ఎవరు ఉంటారు తెలుసా? ప్రాక్టీసింగ్ డాక్టర్స్ ఉంటారు. ఓకే, అలాగే మెడికల్ కాలేజ్కి లైసెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఓన్లీ ఇఫ్ యూ హ్యావ్ ఏ 1000 బెడ్ హాస్పిటల్ ఉంటే వస్తుంది. ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? మెడిసిన్ ఈజ్ టాట్ బై ప్రాక్టీసింగ్ ఇట్. ఓకే, అదేవిధంగా ఇంజనీరింగ్ కూడా అలా చేయాలి, అదేవిధంగా మేనేజ్మెంట్ అలా చేయాలి. ఇప్పుడు మేమేంటంటే ఐ కమ్ ఫ్రమ్ ఇండస్ట్రీ, I know exactly what works in the industry. I was hiring the people, thousands of people in my case. I built careers of a lot of people there. How the people can become successful in management, etc. I know that very well. అది కాకుండా ఈరోజు మేము we give training to the all MNC companies. వాళ్ళ స్టాఫ్కి ఇప్పుడు కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం, ఒక తెలుసు అనమాట. అదే ట్రైనింగ్ని మేము తెచ్చి డిగ్రీ చదువుకునే స్టూడెంట్కి ఇచ్చాము. ఈ చదువుకి ఆ జాబ్కి గ్యాప్ ఉండదు. ఇప్పుడు మా కాలేజ్ ఏం చేస్తాం, ఈ థీమ్స్లో కేపీఎంజీ వన్ ఆఫ్ ది వెరీ లీడింగ్, గ్లోబలీ లీడింగ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ. వాళ్ళకి ఆల్మోస్ట్ 150 కంట్రీస్లో ఉన్నారు వాళ్ళు. ఓకే, హ్యూజ్ కంపెనీ, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వర్క్ ఇన్ ద కంపెనీ. వాళ్ళు వచ్చి ఇప్పుడు మన కాలేజీలో టీచ్ చేస్తున్నారు. ఎందుకని? ఇండస్ట్రీలోకి ఏం కావాలి, అక్కడ దీన్ని మనం ఏదైతే చదువుకుంటున్నామో అది అక్కడ ఎలాగ ఉపయోగిస్తారు, అదంతా వచ్చి ఇక్కడే టీచ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనం నేర్చుకునేది ఈ డిగ్రీ టైంలో మనం రేపొద్దున వెళ్ళి పని చేసేది గ్యాప్ ఉండదు. సో అందువల్ల అలా తయారు చేయాలన్నమాట. సో నా పాయింట్ ఏంటంటే ఎలాగైతే మెడిసిన్ ఈజ్ టాట్ బై ది ప్రాక్టీసింగ్ డాక్టర్స్, మన మేనేజ్మెంట్ కూడా ప్రాక్టీసింగ్ మేనేజర్స్ వచ్చి టీచ్ చేయాలి. చేస్తే అప్పుడు గ్యాప్ ఉండదు అనమాట. లేకపోతే ఇప్పుడు ఈ ఇండియాలో వచ్చే 60-70 లక్షల మంది ఈ గ్రాడ్యుయేట్స్, పర్టికులర్ డిగ్రీ స్టూడెంట్స్, వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు, ఇండస్ట్రీ ఎక్స్పోజర్ లేదు.
ఇండస్ట్రీలో మనం చదువుకునే సబ్జెక్ట్ మేనేజ్మెంట్ కానీ మార్కెటింగ్ కానీ అకౌంటింగ్ కానీ యాక్చువల్గా ఇండస్ట్రీలో ఎలా ఉపయోగిస్తారు అది వాళ్ళకి తెలియదు. దానివల్ల వాళ్ళు ప్రాపర్ జాబ్స్ రావాలి. పాపం వాళ్ళందరూ ఏంటి పాపం అంటే ఈ 3 years ఒక రకంగా వేస్ట్ చేస్తున్నారు. ఏది ఎలాగా ఏదైతే మనకు అవసరం లేదో అది నేర్చుకుని ఈ టైం అంతా కూడా వెరీ క్రూషియల్ టైం ఫర్ దెమ్ 3 years. ఈ 3 ఏళ్ళు పాపం వాళ్ళు ఏదో టైం వేస్ట్ చేసి డిగ్రీ తెచ్చుకుని రేపు సరిగ్గా ఉద్యోగం రాక దే ఆర్ సఫరింగ్ అనమాట. ఇది మారాలి. ఇది మారితే ఇండస్ట్రీ వచ్చి ఇక్కడే ఉంటే దెన్ దే నో గ్యాప్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఇప్పుడు మనం కొత్తగా అన్ని చోట్ల వింటున్నాం ఏఐ అండ్ టెక్నాలజీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతున్న వల్ల జాబ్ మార్కెట్ కూడా చాలా ఫాస్ట్గానే డెవలప్ అవుతుంది, ఇంకా చాలా ఎక్కువ చేంజెస్ వస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఫ్యూచర్లో వచ్చే చేంజెస్తో పాటు సింక్లో ఉండేలా స్టూడెంట్స్ ఎలాగ ప్రిపేర్ అవ్వచ్చు? అంటే ఇది స్టూడెంట్స్ ఒక విధంగా వాళ్ళ నేచర్ని బట్టి 10th క్లాస్ టైంలోనే వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు ఒక ఫీల్డ్కి వెళ్ళాలని. అంటే ఎంపీసీ బైపీసీ ఇవన్నీ తీసుకుంటారు. అవి చాలా వరకు ఏంటంటే వాళ్ళు అది ఏదో ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే పేరెంట్స్ చెప్పారనో లేకపోతే పబ్లిక్ ట్రెండ్ బాగుందని చెప్పేసి చూజ్ చేసుకుంటారు. బట్ దే డూ నాట్ యాక్చువల్లీ డూ ఏ ప్రాపర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ దేర్ ఓన్ నేచర్. ప్రతి వ్యక్తికి ఒక నేచర్ ఉంటుంది. ఓకే, ఆ నేచర్ని బట్టి కొన్ని ఫీల్డ్లో వాళ్ళు బాగా రాణిస్తారు. అది కాస్త మనం అర్థం చేసుకుని ఈ ఫీల్డ్లో మనం చేస్తే మనం బాగా పైకి వస్తాం. అది కాస్త ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే అర్థం అవుతుంది అన్నమాట. ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఓకే అదే గ్రాడ్యుయేషన్లో అక్కడ వెళ్ళి ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి తీసుకురావాలి. ఓకే, పర్టికులర్లీ ఏ ఉండటం వల్ల ఏమవుతుందంటే నార్మల్ నాలెడ్జ్ ఇది సరిపోదు. నాలెడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఫింగర్ టిప్స్లో ఉంటుంది. ఏం కావాలన్నా నీకు ఏ సబ్జెక్ట్ మీద కానీ జస్ట్ గో టు చాట్ జీపీటీ ఇట్ విల్ గివ్ కంప్లీట్ లెసన్ టు యూ, అంతే కదా. అలా ఉన్నప్పుడు వాట్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద కాలేజ్? వై డూ నీడ్ టు కమ్ టు కాలేజ్? ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి. ఓకే, అవి చేసుకోవచ్చు కదా. వై ఆర్ యూ నాట్ డూయింగ్ దట్? మనం ఏంటంటే జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సోషల్ యానిమల్స్. ఒక గ్రూప్గా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు చదువుకుంటారు. అక్కడ కొంచెం ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుంది అనమాట. మిగిలిన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కలిసి చదువుకుంటారు చాలామంది. అక్కడ బాగా మైండ్ ఫోకస్ అవుతుంది. అలాగా ఒక దట్స్ ది రీజన్ వై దే షుడ్ కమ్ టు ద కాలేజ్ అండ్ స్టడీ ఆల్సో. ఓకే, ద పాయింట్ ఈస్ హియర్ దే ఆర్ నాట్ జస్ట్ లెర్నింగ్ ది సబ్జెక్ట్ ఆల్రెడీ స్టడీడ్. యూ కెన్ లెర్న్ అట్ హోమ్ కానీ ఆన్లైన్ కానీ లేకపోతే చాట్ జీపీటీ కానీ యూ కెన్ ఆల్వేస్ లెర్న్. ఆ టెక్స్ట్ బుక్ చదువు చేసేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఆ సబ్జెక్ట్ని రియల్ వరల్డ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ సబ్జెక్ట్ ఇంప్లిమెంట్ చేసి మనం ఎటువంటి రిజల్ట్స్ తీసుకురావచ్చు, ఎటువంటి ఇంపాక్ట్ మనం క్రియేట్ చేయొచ్చు, ఆ డిస్కషన్ అవ్వాలన్నమాట. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను థియరీ చదువుకున్నా, అప్లికేషన్ ఏంటి, హౌ డు అప్లై ద థియరీ. దట్ ఈస్ వేర్ ఏఐ స్టిల్ కెనాట్ రియలీ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, థియరీలో రీప్లేస్ చేసేస్తుంది. సో వెన్ యూ ఆర్ స్టడీయింగ్, ఇఫ్ యు ఆర్ ఫోకస్డ్ ఆన్ how do I use this knowledge to get the results, to solve the problems, to help the people, and ఎప్పుడైతే ఫోకస్ చేసి చదువుకుంటున్నారో then you will be doing better. You don't have to worry about the AI. AI you should use as your supporting tool, a productivity tool, like technology. ఇంటర్నెట్ ఉన్నప్పుడు ఇంటర్నెట్ ఉండటం వల్ల ఆన్లైన్ కోర్సెస్ ఏ యూనివర్సిటీలో ఎక్కడైనా వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీలో యూ కెన్ డూ ఎనీ కోర్స్ టుడే బికాజ్ ఇంటర్నెట్ టెక్నాలజీ అవైలబుల్. ఆల్ ది కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఆన్ ది ఆన్లైన్. ఇప్పుడు అదే దాన్ని ఇప్పుడు ఏ వచ్చింది. ఓకే, అందులో కూడా నీకు ఎసెన్స్ తీసుకొచ్చి ఇంకా నీకు కన్సైజ్ చేసి ఇంకా నీకు ఎలా కావాలో అలాగ చెప్పాలంటే ఇవన్నీ ఏ చేస్తాయి. బట్ ఇవన్నీ ఏంటంటే ఇఫ్ యూ నో హౌ టు యూటిలైజ్ ఇట్, యూ విల్ లెర్న్ ఫాస్టర్, యూ విల్ లెర్న్ బెటర్. But you still need to apply your mind. Now, how do I utilize it to solve a given problem or a problem which is emerging? ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయి. ఓకే, ప్రాబ్లమ్స్ విల్ నెవర్ గో అవే and there is always a need for somebody to solve that. So AI will not change that situation. AI will only change the way you learn the subject. Okay. So I think ఏంటంటే any student today is trying to do
you should not think of doing any generic degree. You decide, I want to be a marketing professional. I want to be a media professional. Okay. I want to be a social media influencer. I want to be a doctor. In the doctor also now, you want to be a cardiologist. You want to be a, pediatrician. The different specializations are there. General MBBS will not help you. You have to specialize. Similar engineering also. You want to be a data scientist. You want to be a cyber security specialist. You have to be a full stack developer. So that again you need to be there. By just say I am an engineer from IIT, people don't bother to. They'll ask you, are you a cyber security expert? Are you a data scientist? That's what they're looking for it. So when they are studying, irrespective of AI, they should have this focus. What am I going to be specializing in it? What I'm going to be an expert on? అది చూసుకోవాలి. ఓకే సార్. సో జాబ్స్తో పాటు స్టూడెంట్స్కి డెవలప్ అయ్యే ఛాన్సెస్, ఆపర్చునిటీస్ చాలా ఎక్కువయ్యాయి. మీరు చెప్పినట్టు చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉన్నాయి, ఇంకా వేరే ట్రైనింగ్ అదంతా కూడా తీసుకోవచ్చు. సో ఇలా చాలా స్టూడెంట్స్ నేర్చుకుంటున్నారు, చాలా కెరియర్ పాత్స్ కూడా వచ్చాయి. సో ఈ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యి అన్నీ ఎక్స్ప్లోర్ చేయరు. సో ఇలాగా స్టూడెంట్స్కి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా ఏది నచ్చిందో అది పర్స్యూ చేయడానికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వగలరు మీరు? అంటే ఇప్పుడు దీనికి నేను చెప్పినట్టుగా దట్ ఎక్స్ప్లోరేషన్ స్టేజ్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ ది 10th itself. నేను ఎక్కడ వెళ్ళాలని ఎండ్ ఆఫ్ ద డే యూ హ్యావ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఆర్ ఎ స్పెషలిస్ట్, ఏ మాస్టర్ ఆఫ్ ఎ పర్టికులర్ ఫీల్డ్, ఏ పర్టికులర్ ఏరియా. ఓకే. కొంతమంది ఆ డెసిషన్ 10th క్లాస్లో తీసుకుంటారు, కొంతమంది దాన్ని 12thలో తీసుకుంటారు, కొంతమంది దాన్ని వాళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత తీసుకుంటారు. ఓకే. సో ఇట్స్ డిఫరెంట్ స్టేజెస్ పీపుల్ టేక్ ఇట్. బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, ద 10th itself, యూ హ్యావ్ మోర్ టైమ్ టు మాస్టర్ సబ్జెక్ట్. ఏ సబ్జెక్ట్ అయినా కానీ మాస్టర్ చేయాలంటే యూ నీడ్ మినిమమ్ అబౌట్ 5,000 hours ఆఫ్ స్టడీ అన్న సబ్జెక్ట్. స్టడీ కానీ ప్రాక్టీస్ చేయడం కానీ అది మొట్టమొదటి మొదలుపెట్టాను అనుకోండి, మచ్ మోర్ ఈజియర్. లాటర్ మొదలుపెడితే ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఓకే. సో ప్రతి స్టూడెంట్ కూడా నేను ఈ సబ్జెక్ట్లో వెళ్ళాలి. చాలామందికి ఏంటంటే కన్ఫ్యూజన్ ఉంటుంది, దే ఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్. అందుకని వాళ్ళు దే టేక్ మేబీ డెసిషన్ లిటిల్ లేటర్. ఓకే. సో ఈవెన్ టుడే సపోజ్ యు ఆర్ డూయింగ్ యువర్ BBA 3rd year, if you are not a specialist in one area, be it financial management, be it marketing, or be it HR, or be it your entrepreneurship, వీటిల్లో జస్ట్ ఓన్లీ వన్ ఎలెక్టివ్ తే పని అవుతుంది. ఇఫ్ యూ జస్ట్ ఐ హ్యావ్ టేకెన్ HR as one elective or a major or minor, it doesn't work. You have to be a master. Okay, you full focus on digital marketing or on financial management. Within financial management, a lot of other areas are there. ఇందులో నేను ఎక్కడ I want to be a specialist in that, where I can be a master. So if you are a master in any particular subject, you will have less competition. ఇది చాలా తక్కువ మంది మాస్టరీ చేస్తారు. Many people they leave it at the very beginning. అలా మాస్టరీ చేస్తే you have no problem in getting a job. So that is my message. Whatever subject you do it, be a specialist, be an expert in that. సో చివరిగా ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంకా ఫర్దర్ స్టడీస్ ప్లాన్ చేసుకునే స్టూడెంట్స్కి మీరు ఏం అడ్వైస్ ఇవ్వగలరు? As I said, intermediate already they have already taken some decision. మీరు 10thలోనే మీరు బైపీసీకి వెళ్ళాలా, ఎంపీసీకి వెళ్ళాలా, సిఈసీకి వెళ్ళాలా, ఎంఈసీకి వెళ్ళాలా, ఆల్రెడీ తీసేసుకుంటారు. ఈవెన్ టుడే ఐ థింక్ దర్ ఇస్ ఎ చాయిస్. పీపుల్ కెన్ షిఫ్ట్ ఈవెన్ ఆఫ్టర్ 12th ఆల్సో. సో నా మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ ఓన్ నేచర్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డిఫరెంట్. కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే యూ ఫీల్ జాయ్ఫుల్, కొన్ని యాక్టివిటీస్ చేస్తుంటే యూ ఫీల్ వెరీ స్ట్రెస్డ్ అవుట్. ఏ యాక్టివిటీ చేస్తుంటే నాకు చాలా ఆనందం వస్తుంది, సంతోషంగా ఉంటుంది, ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకుంటే రేపొద్దున నువ్వు హార్డ్ వర్క్ చేసినా యూ డోంట్ ఫీల్ టైర్డ్. అదేనా? అందుకని ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని ఇఫ్ యూ వర్క్ ఫర్ 5-6 years వెరీ వర్క్ వెరీ హార్డ్, దెన్ యూ బికమ్ మాస్టర్ ఆఫ్ ద సబ్జెక్ట్, then you get a very good jobs. So that's why you should do it. So today a lot of people attempt competitive examinations.
ఈ ఐఐటీస్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ మెనీ లా అండ్ నవడేస్ లా ఆల్సో హస్ బికమ్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్. పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫోకస్ చేసి అని చదువుతుంటారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు బీ రియలీ స్పెషలైజింగ్ ఇన్ పర్టికులర్ ఏరియా and you have to go and get the study there in the best institution is a good thing to do. But many times ఏమవుతుందంటే ఆ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ట్రై చేసి ప్రాపర్ ర్యాంక్ రాకపోతే, దే డోంట్ గెట్ ద గుడ్ సీట్ దొరకకపోతే, లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఏబుల్ టు బేర్ దట్ ఫెయిల్యూర్. దే కమిట్ సూసైడ్ ఎక్సెట్రా. అలా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఇంజనీరింగో లేకపోతే ఒక మెడిసినో ఈజ్ నాట్ ది ఎండ్ ఇన్ లైఫ్. ఓకే, టుడే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ ఆర్ అవైలబుల్. ఓకే, a management study or a commerce study, people can be more successful than the people in the engineering by doing a BCom integrated with the CA or CS company secretaries, or BCom integrated with the nowadays USCPA చేయొచ్చు, ACCA చేయొచ్చు. If you do that, you have global careers anywhere in the world. In ordinary engineer may not get it. Okay, so ఆ విధంగా ఏంటంటే they should select which is the best that they can master on, which one that they like it, and work for 5-6 years, very hard work, and then be very in any field you take, there is no wrong field at all. If you are good, if you master it, you will do extremely well. Okay? One more thing what is important is, the biggest challenge I see, more than 70% of success in any field, be it your engineering gaani lepothe medicine gaani lepothe మేనేజ్మెంట్ కానీ లేకపోతే కామర్స్ కానీ ఆర్ట్స్ కానీ మీడియా కానీ ఏదైనా, మోర్ దెన్ 70% ఆఫ్ సక్సెస్ డిపెండ్స్ అపాన్ యువర్ పర్సనాలిటీ. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంటే, మాస్టర్ ఉండాలి, కానీ అది చాలదు. యువర్ పర్సనాలిటీ, ది వే యూ బిహేవ్, ది వే యూ కమ్యూనికేట్, ది వే యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, ది వే యూ ఆర్ ఏబుల్ టు థింక్, ది క్రిటికల్ థింకింగ్, యువర్ క్రియేటివ్ థింకింగ్ స్కిల్స్, యువర్ పీపుల్ స్కిల్స్, హౌ డు యు డీల్ విత్ ద పీపుల్. Okay, because when you are growing, you need to lead people. If you want to be leader, so you need to know how to manage people with you. Okay, these skills are extremely critical. Unfortunately today in most of the education institutions lo దీని గురించి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వరు. పర్సనాలిటీ డెవలప్మెంట్ is a very 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 important thing. So there are actually studies by Harvard University, MIT, etc. There are studies, they were even saying more than 85% of success is personality. Particularly in the AI field, the Gen AI field, subject knowledge, you can easily get on any subject. Okay, but what you don't get, the personality. Your ability to articulate. Why some people become social media big influencers? Their ability to speak, their ability to engage. So this is not a subject. So this is very important. So focus on building your own personality along with the subject. Mastery of subject, there is no compromise there. Okay, you have to be there. But if you meet any top lawyer, a top doctor, top entrepreneur, or even top politician, they are personally very charming. They are great communicators. Okay, they know how to sell themselves. That's how they reach that. The difference between their knowledge and the mediocre kind of professionals, their knowledge, not much. They're good. They're also good. But these people shine because of their personality. So, నా మెసేజ్ ఏంటంటే, today's education institutions should also focus on building the personality of the people there. Okay? Yes, sir. Thank you. Thank you, sir.